ఇది దేవుని ఎరగనటువంటి ప్రజలకు కూడా ఇది ఒక శుభదినం అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలు నా కొరకు ఆయన పుట్టాడు, నా కొరకు ఆయన మరణించాడు, ఆయన రక్తంలో విమోచించబడిన లేక నా పాపాలు పడుకున్నాను కనుక నేను ఆయన కుమారుడిని అనేటువంటి విశ్వాసము నిరీక్షణ నమ్మిన ప్రజలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, నమ్మనటువంటి వారికి కూడా నేను చెప్పే విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది మనం ఆలోచిస్తే ఇది కేవలం రంగాపురానికే పరిమితం అనుకోవద్దు. ఈ క్రిస్మస్ కార్యక్రమం లేకపోతే ఏదో కొంత భారతదేశంలో మరి కొంతవరకే పరిమితం అనుకోవద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొన్నటి రాత్రి హైదరాబాదులో ఉన్న క్రైస్తవ సంఘాలన్నిటికీ అక్కడ ముఖ్యమంత్రి గారు పిలిపించి అక్కడ క్రిస్మస్ జరిగించాడు. ఆయన జరిగించి 10 కోట్ల రూపాయలతో ఇంకా అయితే ఇంకో 2 కోట్ల రూపాయలు ఇచ్చిస్తాను, మంచి బిల్డింగ్ కట్టి వచ్చే క్రిస్మస్ అందులో మనం జరిగించాలని ఆ ముఖ్యమంత్రి గారు అక్కడ హామీ ఇచ్చారు. నేను 11:30కి అక్కడ స్టోన్ అంటే రాయి వేశాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈ దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి రాజులకు సువార్త, మంత్రులకు సువార్త, ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ మానవులకు ఏ వార్త ఇది చెప్పండి అమ్మా? శుభవార్తమానం. నీ జీవితంలో నా జీవితంలో ఒక శుభమనేది ఏదైనా ఉందంటే అది యేసుక్రీస్తు ఈ రాత్రి నీ హృదయంలో జన్మించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే శుభం, అదే నీ జీవితానికి సంతోషం, అదే నీ జీవితానికి ఆనందం, అదే నీ జీవితంలో